కాదని తెలుసుకునేకి మేము ఫ్లాట్కి వచ్చినాము. చూస్తే వాళ్ళ మర్దలు లేదు. ప్లాన్ చేసినామే ఊరా భయ నేను ఒకటే అంట ఏం పలానా ఏం మిస్టేక్ చేసింది ఆ పిల్ల పంపించేసి మేము రూమ్ లో అడుగు పెడతాం లేదంటే పోతామని ఎట్లా అంటావు ఆ మాట? ఎట్లా అంటావు అంటే నోరుతోనంట. దొరకొచ్చే అవసరం కూడా నాకు లేదు. ఆ పిల్ల ఇష్టంగా వచ్చింది. నేనేం రాయింది రామో నీడు ఉండకు అదేం చెప్పి గుంజుకొని కూడా పోలే. నేను ఇట్లా నోట్ జారి ఒక బాటిల్ తీసుకుని అర్థమైందా? ఏంది హ్యాపీ ఉన్నాను మాట్లాడుతున్నావు అంటే మర్దలు అనడము, ఏదో పిల్లతో చాటింగ్ చేయడము, ఫోన్లో మాట్లాడడం ఎన్ని వెళ్ళలేవు నీవి? ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి నేను? అన్ని తెలుసు నీకు, ఏ టు జెడ్ తెలుసు. 3 days ఫోన్ పెట్టుకో, ఏ మెసేజ్ వచ్చినా ఎవడు బ్లాక్ ఎవడు అన్బ్లాక్ అన్నీ వేసుకుని పబ్లిక్లో పెట్టేసి కాళ్ళు మొక్కైనా అడుక్కుని నన్ను క్షమించు ఇవి అని అడుక్కుంటా. కానీ నీలా రూడ్గా ఇట్లా వెళ్ళిపోడు, నేను వెళ్ళినా అట్లా లేను. తొలగించేసినా కదా, ఇప్పుడు సంతోషంగా ఉండు, దావత్ చేసుకో, ఎంజాయ్ చెయ్యి. అయితే కాంప్రమైజ్ ఇప్పుడు వచ్చి మాట్లాడదా, నువ్వు వచ్చి మాట్లాడగానే అయిపోతా, నార్మల్ అయిపోతా. ఇంత సెన్స్ లేదా నీకు? మాటలు జాగ్రత్త విను. ఇప్పుడు ఏమన్నది, నీలో బాధ ఉన్నప్పుడు తీపో. నా బాధ ఇప్పుడే క్లియర్ అయిపోయింది. మోని గారు నవ్వుతున్నా, నీకు నవ్వుతున్నాను. అయ్యా యాక్టింగ్ చెయ్యకు రాజన్ ప్లీజ్. యాక్టింగ్ చెయ్యకు. ఇవన్నీ తమాషాలు చూసుకుంటా నేను నీ దగ్గర అస్సలు ఉండను. సరే ఒకటి క్లారిటీ ఇస్తున్నా, నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతున్నా. నేను వెళ్ళిపోతా రాజన్. నాకు సరే నేను ఊరికే రాజన్ వాళ్ళ మరదలతో గొడవ అది ఇది నేను డిసప్పాయింట్ అవుతున్నా, సరిగ్గా ఫుడ్ తినట్లే అని. సో మీనాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళి కూడా 2 days అవుతుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమి అని అంటే, రాజన్ వాళ్ళ మరదలు వెళ్ళిపోయింది, వాడు పంపించేశాడని చెప్పారు. అది నిజమా కాదని తెలుసుకునేకి మేము ఫ్లాట్కి వచ్చినాము. చూస్తే వాళ్ళ మరదలు లేదు. నేను వచ్చి 1 hour అవుతుంది కానీ మనం వచ్చి ఆల్మోస్ట్ 7కి పోయింది. ఏందనేది మాకు వాటెవర్ మాకు తెలియదు. ఆ గొడవ అయిన తర్వాత నేనే లైట్ తీసుకున్నా. ఎందుకు ఒకళ్ళ దాంట్లో పోయి అది అనిపించుకోవడం అని చెప్పి లైట్ తీసుకున్నా. సో మేము వచ్చి 1.5 hour అయిపోయింది. అటు మాట్లాడతలేడు సరిగ్గా. మేము వచ్చి మాట్లాడినా లైట్ అంటే పట్టించుకుంటలేడు, ముఖం తిప్పుకుంటుండు, డల్లుగా ఉన్నాడు. ఆడు ఒకసారి అడిగిన మంచిగా అనేది 3 సార్లు 2 సార్లు అడుగుతారు, ఆడు చెప్తలేడు సార్ అని చెప్పి మేము ఇంకా హాల్లో చూపిస్తున్నాము. సో ఫైనల్లీ మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. వాడు ఎడిటింగ్ చేసుకొని నిద్ర లేకుండా డల్లుగా ఉండడము, అది ఇది హెల్త్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ అని చెప్పి ఎట్లా అట్లా వాడితో మాట్లాడి ఏమైందిరా ఏంది ఇష్యూస్ కంపోజిషన్ లవ్ ఏం చేస్తున్నాయి చెయ్యడేవాడు. ఒకవేళ చేసేటప్పుడు అయితే నేను బాధపడుతున్నాను, ఆ అమ్మాయిని ఎందుకు పంపిస్తాడు? పంపించాడు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి అడుగుదాం ఏంది కథ కార్ఖానా. ఏమైందిరా నీకు? ఏందిరా నీ పరిశాన్? నాకు అర్థం కాదు. ప్రతి దానికి చిన్న పిల్లల పిల్లాటల కెమెరా పెట్టకండి. అవురా మరి కెమెరా పెట్టకపోతే నువ్వు ఆన్సర్ చేయడం. మేము వచ్చి 1.5 hour అవుతుంది. నేను 2 days వెళ్ళిపోయినా. నేను ఇక్కడ నుంచి లేను. నీ మర్దల్ని పంపించేసినావా లేదా? ఒక క్లారిటీ చెప్పు. ఇక్కడైతే ఫ్లాట్లో లేదు, అందరు పంపించేసినామని చెప్తున్నారు. పంపినావా లేదా? క్లారిటీ ఉంది కదా, మీరు అనుకున్నదే జరిగింది కదా. ఏమనుకున్నా? ఒకసారి బయట మాట్లాడదాం. ఒకసారి రా రాజన్, నా క్లారిటీ కావాలి రాజన్. ఒకసారి బయటికి రా, బయట మాట్లాడదాం రా. దా లెగ్గు. దా కూసో. నీ మరదల్ని పంపించేసినావా? పంపించిన. ఎందుకంత బాధపడదు? నా పంపించినాను. మీరు అనుకున్నదే కదా. మేము అనుకున్నది ఏంటంటే మేము పంపించాలని ప్లాన్ చేసినామే. ఊరా భయ నేను ఒకటే అంట ఏం పలానా ఏం మిస్టేక్ చేసింది ఆ పిల్ల? ఎవరు నీకు తెలీదా? పంపింది. ఇప్పుడు నేను ఒక ఆడపిల్లనే. ఆ పిల్ల ప్లేస్లో ఉండి నేను మాట్లాడి చెప్తా. ఆ పిల్ల మిస్టేక్ చేసింది, నా కళ్ళతో నేను చూసినా, నీకు చెప్పలేదు నీకు. సరే ఆ పిల్ల వల్ల గొడవలు అవుతున్నాయి అని చెప్పిన నేను. సరే నేను ఒకటే అంట, గొడవలు అవుతున్నాయి అంటే ఎవరి వల్ల? సుమి నీ వల్ల నాకు గొడవలు అవ్వా?
ఎగ్జాంపుల్ నీ వల్ల మీ అందరికి గొడవ కదా, గొడవలు అన్న కామన్, అన్నీ మాట్లాడు చిన్న చిన్న వాటికి మీరు అంత రూడ్గా గొడవలు కరెక్ట్ అయినాక కాదు. కూడా మేము ఇలా వచ్చినాం ఏదో గొడవ మీ వెళ్ళకూడదాము ఒకటే కాదు గజ్జెత్తం అట్లా కాదు సుమి, సుమి నువ్వు చాలా రాంగ్. నువ్వేమన్నావు నువ్వు రాంగ్ అని అంటున్నావు చూడు, అది నువ్వు అనుకుంటున్నావు. సరే అనుకుంటలేదు, సరే విను, అనుకుంటలేదు, అర్థమైందా? సరే ఒక మాట వింటావా? మంచిగా అనేసుకుంటున్నావా సుమ్మి రాంగ్, సుమ్మి సరే విడగొట్టే అవసరం నాకు, విడగొట్టే ఉంటే మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పుడో విడగొడుతుంది. సరే సరే ఒక మాట వింటావా? నువ్వు కానీ అట్లే నువ్వు ఇన్ని రోజులు 1.5 year ఏంటో తెలియదా? ఎగ్జాంపుల్ తెలియదు ఆరు ఏమన్నా ఉంటే వాళ్ళ నుంచి లేంటే మా ఇంటి తీసుకోపోతా అంటే ఉండు. ఇప్పుడు ఆ పిల్లని ఎన్ని రోజులు తీసుకోపోయినావు ఇంటికి? 2 రోజులు 3 రోజులు. నేను ఏం నాకంటూ నాకే ఉండు సుమి, విను సుమి విను. ప్రశాంతం కెమెరా పెట్టినారు కదా, అంతే పిల్ల సెషన్లు అని మీరు కెమెరా పెడతారు, నేను కూడా చెప్తా నా బాధ చెప్తా ఉండు. నీలా కాదు మేము ట్యాంక్ బండ్ కాడ వదిలేసి వీడియోలు తీసుకోవడం పిల్ల చేష్టలు మా. సరే విను విను మా నా బాధ ఏంటో విను, అర్థమవుతుందా? సరే ఆ పిల్ల 3 days 4 days తీసుకోపోయినావు. నేను పొద్దున్న లేచి అన్నీ మింగించుకుని రేటింగ్ చేస్తున్నాను, తెల్లవారు నిద్ర లేకున్నట్టు 3 రోజులు లేకున్నట్టు పోతే నాకు ఏ టెన్షన్ ఉండాలా? ఆ ఎడిటింగ్ టెన్షనా, మీ వీడియోల టెన్షనా, లేదంటే వీళ్ళ టెన్షనా, ఆ పిల్ల టెన్షనా? ఒకటి కాదు నాకు 100 ఉంటాయి. ఇంత దాంట్లో పరేషాను ఏదో నవ్విద్దాం, సరే మనం చూసేయాలి నవ్విద్దాం, 2 నిమిషాలు నవ్విద్దాం అనుక నా బాధ అంటే గుండెలో దాబెట్టుకుని బయటికి సింపుల్గా సరే గిట్లుండి జర ఫన్ క్రియేట్ చేస్తుంటే ఆ ఫన్ మీరు సీరియస్ తీసుకుని ఎంత తప్పు చేస్తారు? ఏం ఫన్ క్రియేట్ చేస్తే ఏం సీరియస్ తీసుకున్నాం? జస్ట్ మాట్లాడుకున్నట్టు తప్పులా? మర్దలు అన్నప్పుడు మర్దలు ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ క్రాస్ అయితే నేను చూసుకుంటూ కూర్చోను, అర్థమైందా? అయినా ఇప్పుడు నిన్ను పంపించే బలవంతంగా మేము తోసేలేదే మెడల్ బట్టి నీకు నువ్వు పంపించేసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను వచ్చిన. ఎందుకు పంపించాను? నువ్వేమన్నావు? మీరేమన్నారు? వాళ్ళు పంపించేసి మేము రూమ్ లో అడుగు పెడతాం లేదంటే పోతామని ఎట్లా అంటావు? ఆ మాట ఎట్లా అంటావు అంటే నోరుతోనంట. ఎట్లా అంటారు? ఇప్పుడు నేను కావాలనుకున్నప్పుడు అమ్మాయిని పంపించేయాలి, అమ్మాయి కావాలనుకున్నప్పుడు నన్ను వదిలేయాలి. అంటే నీ వాళ్ళు అంటే నీకోసం అందరూ వదిలేసుకోవాలి, ఫ్యామిలీ తల్లి తండ్రి అందరూ వదిలేస్తాను. అలా నేను చెప్పి మరి ఈ రోజు మరదలు అంటావు, రేపు ఇంకోరు అంటావు, రేపు చెల్లి అంటావు, అక్క అంటారు, రేపు తల్లిదండ్రులు అంటావు. నమ్మకం లేకపోతే వదిలే రాజా, నాకు అస్సలు గొడవ పడకు నాతో. నువ్వు ఏమంటానంటే ఒకరి వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంటే ఇట్లే వచ్చేది, అర్థం చేసుకుని ముందర పోవాలా ఏదైనా సరే. వాళ్ళకు కూడా తెలుసు ఎంత అర్థం చేసుకుని ఎంతగానో స్ట్రగుల్ చేసి 1.5 year నుంచి నీతో ఉంటున్నా వాళ్ళకు కూడా తెలుసు. 1.5 year నేను మిస్టేక్ లేచిన నీకు ఇదే ఊకే కొట్టడము, అంటే సీరియస్ అవ్వడము, అంటే మర్దలు అనడము, ఏదో పిల్లతో చాటింగ్ చేయడము, ఫోన్లో మాట్లాడడం, ఎన్ని వెళ్ళలేవు నీవి? ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేయాలి నేను? ఎన్నిసార్లు ఛాన్స్ ఇవ్వాలి నీకు? ఎవరేమో నాకు ఇదే నీకు గుర్తు లేకపోవచ్చు, వాళ్ళందరికీ గుర్తుంది. నాది నా ఫోన్ పబ్లిక్ ఫోన్, నాది ప్రతి ఒక్కరు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు రికార్డింగ్లు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. నా పబ్లిక్ ఫోన్లో నేను ఏం ఛార్జ్, నాకు సీక్రెట్ లాగా కూడా ఉండదు తెలుసా, అది స్క్రీన్ లాగా ఉంటుంది, ఏముండవు నాకు స్క్రీన్ మీరు చూడండి ఏముండవు నా దానికి. ఎనీ టైం కుళ్ళ వాడి ఉంటుంది, స్నాప్ ఇన్స్టా ఎవడైనా యూజ్ చేసుకున్నాను, ఏమన్నా చేసుకున్నా ఆఫీస్లో ఇట్లా వాడదెంగింట. ఎందుకు నాకు తెలుసు నా మీద నేను ఏం తప్పులు చేస్తాను ఏం చేస్తాను తెలిసిన దానికే ఇట్లా పెట్టింటా. నువ్వు ఇట్లా సిమి నా ఇన్ని రోజులు చూస్తున్నావు అది నీకు తప్పుగా అనిపించలేదా? ఒక అమ్మాయి తీసుకొచ్చి పెడితే ఎవరికైనా తప్పుగానే అనిపిస్తుంది, అర్థమైందా? అడిగినందుకు అంత సీన్ చేసి ఆమెనే ఎక్కువ నా మీద వచ్చినాయి, ఆడదాకా ఆడ పెట్టుకునే లిమిట్స్ ఏందో అనేది, అందుకే నా లిమిట్స్ లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయినా. నోటికి వచ్చేది అనేసి ఫ్రెండ్ కాదు అది కాదు ఎగురుకొని తోసుకుంటా మాట్లాడటము, మమ్మల్ని తొయ్యి మాట్లాడడం. ఆ పిల్లని ఒక్క మాట ఆ పిల్లని దోషినావు, మౌని దోషం, నన్ను దోషి మాట్లాడను. ఆ పిల్ల కూడా ఎట్లా మాట్లాడు? ఆ పిల్ల ఒబ్బతిరా అసలు నాతో రివర్స్ మాట్లాడి, అదే రివర్స్ వేరే వస్తాన మాట్లాడుతున్నా, ఈ పాటికి 2 చంపలు వలగొడుతుండే. మీ మర్దలు కాబట్టి సైలెంట్ ఉన్న అర్థమైందా? కానీ ఇప్పుడు అర్థమైంది నా లిమిట్స్లో ఏంది అని, నా లిమిట్ ఏంది, నీ దగ్గర నా లిమిట్ ఏంది అని అర్థమయ్యే లిమిట్స్లో ఉన్నాయి. నేను మాత్రం ఆ పిల్ల గల్లబట్టి నువ్వు బయటికి పోతావో అనేది మేము పెట్టుకోలే. మేము పోయినాం ఇన్ని రోజులు ఉన్నాం, నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి ఈ పిల్ల పోదామని ఇంట్లో ఏడుస్తుందని చెప్పి ఇడికి తోలుకొచ్చిన, లేదా ఇడికి తోలుకొచ్చే అవసరం కూడా నాకు లేదు. ఆ పిల్ల ఇష్టంగా వచ్చింది, నేనేం రామో నీడు ఉండకు అదే అని చెప్పి గుంజుకొని కూడా పోలే. నేను ఆ పిల్ల బాధపడుతూ ఉంటా అన్నది సరే అని చెప్పి మా అమ్మ చూసుకుంది. ఇప్పుడు మా అమ్మ చూసుకోవడం తప్పు అని నువ్వు మాట్లాడు, నేను అసలు ఇక మా లైఫ్లో కూడా మాట్లాడా మీతోని ఆ ఇంటెన్షన్తో ఏమైనా మాట్లాడితే అవన్నీ నాకు కూడా అర్థమైంది నీ దగ్గర నా వాల్యూ ఏందో. నా వాల్యూ నువ్వు నీకు నా వాల్యూ నీకు తెలుసు, అది అందరూ తెలుసు. సరే మీకు ఇప్పుడు హ్యాపీయే కదా,
ఈ రోజు స్వీట్ తెచ్చుకుని మంచి దావత్ చేసుకుని సో మనకు పార్టీస్ ఎందుకంటే మనకు నచ్చింది ఇట్లా నోట్ జారు ఒక బాటిల్ తీసుకుని అర్థమైందా? ఏంది హ్యాపీ ఉన్నాను మాట్లాడుతున్నావు? అరే స్వీట్ వేసుకొని పంచుకోవాలా నేను? అరే మీకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు వెళ్ళిపోయింది హ్యాపీగా ఉండు. వాంటెడ్ గా నేను సుమ్మి కలిసి అమ్మాయిని పంపించేలాగా చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. స్వీట్ తెచ్చుకోండి పంచుకోండి అంటే ఏం మాట్లాడుతున్నావు? అట్లా అంటలేదు, మీకు ఆ పిల్ల ప్రాబ్లం ఆ టాపిక్ తొలగించేసినా కదా, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండు, దావత్ చేసుకో, ఎంజాయ్ చెయ్యి. మీకు ఏం జరిగిందో మీరిద్దరు ఏం మాట్లాడుకున్నా మేము పోయినాక మాకు తెలీదు. నేను అన్నిసార్లు పోపో అన్న అమ్మాయి పోలేదు కానీ నువ్వు మేము వచ్చేలోపు పోయిందని అంటే ఏదైనా జరుగుంటుందేమో. నేను ఇట్లా కూడా ఆలోచిస్తా కదా, మా కోసమే పంపించిన నేను ఎందుకు అనుకుంటా? నేను ఎందుకు చేస్తాను? నాకేం అవసరం, నాకు అసలు పరకు కూడా పడదు. అమ్మాయిని మళ్ళీ తెచ్చుకో మళ్ళీ పిలుచుకో ఏమని వేసుకో, నాకు పరకు కూడా పడదు. జస్ట్ నువ్వు బాధపడుతున్నావు అమ్మాయిని పంపించేసినావు అని ఇన్ఫర్మేషన్ వస్తే నేను నీ కోసం వచ్చిన తప్ప ఏదో నేను త్యాగమూర్తి అలాగా నీ కోసం ఏదో త్యాగం చేసి యుద్ధాలు చేద్దామని నేను రాలేను. జస్ట్ బాధపడుతున్నావు. ఎంత కాకుండా నేను లవ్ చేసిన కాబట్టి ట్రూ లవ్ అంటే వదిలేసిపో. అవును నువ్వు నేనేం చిల్లర కథలు పడ్డా నేను అవన్నీ చూసుకుంటా ఇట్లా బొమ్మలాగా గుసోవాలి. చిల్లర కథలు చేసిన చిల్లర కథలు నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఏమన్నా చిల్లర కథలు ఇగల కోసం నేనే వద్దు అనుకుంటా కదా. నేను ఇప్పుడు ఏమన్నా నువ్వు వద్దు అనుకుంటున్నావు, అది నీ మిస్టేక్. నేను ఇప్పటికైనా తప్పు చేసిన మిస్టేక్ చేసిన ఇక్కడ కాళ్ళు మొక్కైనా అడుక్కుని నన్ను క్షమించు ఇవి అని అడుక్కుంటా కానీ నీలా రూడ్గా ఇట్లా వెళ్ళిపోడు నేను వెళ్ళిన అట్లా లేను. అర్థమవుతుందా? విసుగొచ్చేసింది రాజన్. ఏం విసుకొచ్చింది? ఎన్నిసార్లు మిస్టేక్? సరే నువ్వు నేను మిస్టేక్స్ ఉండు అవన్నీ కథలు ఏం చేయదు కానీ నేను ప్రతిదాన్ని మిస్టేక్ చేస్తున్నా అన్నావు కదా. నువ్వు విత్ ఇన్ ప్రూఫ్ పబ్లిక్లో పెట్టరా బై గలీజ్ చేసే పబ్లిక్లో పెట్టి నీగా చెప్తున్నా. మా అమ్మ కరెక్ట్ పుట్టాను, నేను ఏమైనా తప్పు చేసింటే కుల్లా నీ స్నాప్లు అన్నీ తెలుసు నీకు, A to Z తెలుసు. 3 days ఫోన్ పెట్టుకో, ఏం మెసేజ్ వచ్చినా ఎవడు బ్లాక్ ఎవడు అన్బ్లాక్ అన్నీ వేసుకుని పబ్లిక్లో పెట్టేసి. అట్లా పబ్లిక్ లో పెట్టేదాన్ని అయితే 1.5 years పబ్లిక్ లో అరే నేనే చెప్తున్నా కదా నీకు. మెంటాలిటీ అయితే అరే చూస్తా ఇప్పుడు నేనేమంటున్నా, నేను తప్పులు చేసినా పబ్లిక్ లో పెట్టి నువ్వు నా ఇద్దరు పబ్లిక్ లో పెట్టి నేను ఏ మిస్టేక్ చేసినా టార్గెట్ చేసి నేనే నేను అమ్మాయి కోసం వాదించట్లే, నా మిస్టేక్స్ అంటున్నా కాబట్టి నేను వాదిస్తున్నా. నేను అన్ని వదిలేసుకొని బాధపడుతున్నావు అనేసి నేను బాధపడుతూ అమ్మాయిని తీసుకొని ఇక్కడ వరకు వచ్చిన ఈ టైంలో నువ్వు ఇప్పుడు కూడా అమ్మాయి కోసం ఎందుకు స్టిల్ బాధపడతా ఉంటున్నావు చెప్పు? నీకేం కావాలా? అమ్మాయి కావాలా నేను కావాలా? నేను బాధపడు కోపమడు అంటే మొత్తం నీ రూల్గా జరగాల. అవురా బాయ్ ఉండు ఎగ్జాంపుల్, అవురా పోయింది 2 రోజులు బాధపడతాం, 3 రోజు సంతోషమైన. అవురా బాయ్ వాళ్ళ మరదలు పోయిందనుకో, ఒక రోజు బాధ ఉంది అనుకో, అంత అనుకోలేవా? మెంటాలిటీ లేదా? సరే ఒక రోజు ఉండు, మరదలైనా లవ్ అయినా లస్క్ అయినా ఏదైనా సరే పోయినాక ఒక 2 రోజులు బాధ ఉంటా, 3 రోజు ఏమైతా కాంప్రమైజ్ ఇప్పుడు వచ్చి మాట్లాడదా నువ్వు వచ్చి మాట్లాడగానే అయిపోతా, నార్మల్ అయిపోతా. ఇంత సెన్స్ లేదా నీకు? మాటలు జాగ్రత్త విను. నా మాటలు అన్ని కంట్రోల్లోనే ఉంటాయి కానీ నాకు ఒక మంచిగా బుద్ధి చెప్పినావు. ఏంటంటే నువ్వు మీ మరదలు పోయిందన్న బాధలో ఉన్నావు కదా, నీ బాధ మొత్తం తీర్చుకో. ఎన్ని రోజులు నీ బాధ తీరనికి టైం పడుతుందో అందులో తీర్చుకో. నేను వెళ్ళిపోతా. నీ బాధ అయిపోయినాక మౌని నేను బాధపడడం అయిపోయింది నా మరదల గురించి, నువ్వు వచ్చేసే మౌని అని ఒక కాల్ చేయి, అప్పుడు వస్తా. నీ బాధ అయిపోయినాక కాల్ చేయి, అప్పుడు వస్తా. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు బిహేవ్ చేసి ఆమె పోయినాక మళ్ళీ ఆమె కోసమే థింక్ చేస్తూ ఉంటే నేను ఎందుకు నేను చూసుకుంటుంటా? నాకేమవసరము? నేను ఉండను. సరే రైట్ ఉండు. ఇప్పుడు ఏమన్నది, నీలో బాధ ఉన్నప్పుడు తీపో, నా బాధ ఇప్పుడే క్లియర్ అయిపోయింది. మౌని గారు నవ్వుతున్నా, నీకు నవ్వుతున్నాను. అయ్యా నీ ముందు మరి నటన అంటావు మౌని. మౌని తమాషాలు మాట్లాడొద్దు, తమాషా మాట్లాడొద్దు. నేను ఏమంటున్నా, నీ ప్రకారం వెళ్ళిపోయింది కదా వదిలేసే. ఇగో నేను ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉన్నా, గల్లా ఎదుర్కొని చెప్తాను. నీ ప్రకారం వెళ్ళిపోయిందంటే పాయింట్ ఆఫ్ ఈమె ప్రకారం ఇప్పుడు దాకా అన్నో ఇద్దరు నన్ను సరే, ఇప్పుడేమో నీ ప్రకారంగా అయింది నీ ప్రకారం అంటే మేము వెలగొట్టినామా? ఇప్పుడు ఏంది సబ్స్క్రైబర్స్ కి నువ్వు ఏం చెప్తున్నావు? మేము వెలగొట్టినాం టార్గెట్ చేశాను. సో గాయ్స్ నేను చెప్తున్నాను, మౌని యాక్టింగ్ చెయ్యకు రాజన్ ప్లీజ్. యాక్టింగ్ చెయ్యకు. నువ్వు పంపించుకున్నావు, ఏ రీజన్స్ కి పంపించినావు ఏంది? అది నీ పర్సనల్. మమ్మల్ని ఎందుకు దొబ్బుతున్నావు? నాయన పబ్లిక్ చెప్తాను, నేనే పంపిస్తున్నారా బాయ్? నాదే తప్పు, నాదే. వీళ్ళు ఎవరు తప్పు ఉండు అరసదు. ఈమె తప్పు ఏమీ లేదు, మొత్తం నాదే తప్పు, నేనే చేసిన. సరేనా? క్లియరా? నేను ఒప్పుకున్నా కదా, కెమెరా ముందు పెట్టి ఒప్పుకున్నా కదా, క్లియర్. ఇంక నన్ను అడగొద్దు, సతా ఈ కోపం తగ్గించుకో రాజన్. నేనే రంగా నంబర్ లేక రంగా నేనే ఇట్లుంటే
ఇది నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను నష్టపోయేది అర్థమవుతుంది. అమ్మాయి వాళ్ళు నష్టపోయినా ఎవరు అమ్మాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళు కాదురా భయ్. 5 రోజులే యూట్యూబ్ లేదు, ఏం లేదు, ఏమవుతుంది? అరే మనం పోయేవే 10-12 వేలు వ్యూస్ వచ్చేవి, 10-12 వేలకి మనం ఇంత బిల్డప్ చేసి ఇంకేమొస్తాయి, ఏమని చూస్తారు? 5 రోజులు అవన్నీ కాదు. నువ్వు చెప్పు సుమి, మనం పోయేది ఇట్లా పోతే 5-6 రోజులు వీడియోలు లేక యూట్యూబ్ ఏమవుతుంది? మూలి పడిపోదు, వచ్చి నోటిఫికేషన్ పోతుంది. ఎవరికి మనకి చూసేదే 10,000 మంది, ఎవరో 10,000 సపోర్టర్లకు అందరు సపోర్ట్ చేస్తే మనకి ఎవరు వేయరు. మనకు ఉండేది నన్ను నమ్మి 5-6 వేల మందిని వాళ్ళు ఇంకా నిలబెట్టుకోవాలని నేను తన్నాడితే ఏదో నవ్వియాలా, ఫన్ అయినా, నేను లంగ్ అయినా కూడా వాళ్ళు నవ్వియాలని నేను చూస్తాను. మీరేంది ఇవన్నీ ఇట్లా పెట్టేసి ఇదంతా వేసి ఇంకేముంటుంది చెప్పు? మనం ఎదగాలని లేదా నీకు? అసలు నువ్వు ఇవన్నీ ఎందుకు తీస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను అడిగిన పాయింట్ ఏంది, నువ్వు మాట్లాడుతుంది ఏంది, లైఫ్ ఏమేమో మాట్లాడుతున్నావు. నేను అడిగింది నీ మరదల గురించి, నువ్వు వచ్చింది నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏమేమో తీస్తున్నావు. నాకు ఇదంతా తెలియలేదా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేని నేను ఇన్ని రోజులు ఉంటున్నాను నీతోని. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు రాజన్? ఇప్పుడు కూడా నా బాధ లేదు, ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నా గాయస్, తప్పేం లేదు గాయస్, నేను మంచోని గాయస్, నేను చెడ్డోని గాయస్, మౌని మంచిది గాయస్ అని చెప్తున్నావు తప్ప. ఇప్పుడు ఇట్లనే నటిస్తావు. కెమెరా ఉంది, కెమెరా ఆఫ్ అయినాక నీ లోపల నువ్వు బాధపడుతూ మొహం ఇటు తిప్పుకుంటూ అన్నం తినకుండా ఎడిటింగ్ చేస్తూ నేను నిద్రపోవడం ఇవన్నీ వేస్తావు. ఇవన్నీ తమాషాలు నా దగ్గర వద్దు. ఇవన్నీ తమాషాలు చూసుకుంటా నేను నీ దగ్గర అస్సలు ఉండను. ఒకటి క్లారిటీ ఇస్తున్నా, నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతున్నా. నేను వెళ్ళిపోతా రాజన్, నాకు నచ్చట్లేదు. అరే నీకు నాకు అర్థం కాదు. ప్రాబ్లం ఆ అమ్మాయి ప్రాబ్లం అని, నా మరదలు ప్రాబ్లం అన్నారు. సరే క్లియర్ అయిపోయింది, ఇంకెందుకు? నార్మల్ ఉండు, మామూలు ఉండు. సరే నా బాధ అంటావా? సరే ఉండు, నా బాధ కొట్టేసి చెప్తున్నాను, ఈ గంట కల్లా క్లియర్ చేసి ఇస్తాను. సరేనా? ఇట్లనే క్లియర్ చేసి ఇస్తానంటావు, మళ్ళీ నీ మనసులో నువ్వు బాధపడతావు. నీ మనసులో నువ్వు బాధపడ్డాము, నీ మైండ్లో ఆలోచనలు పెట్టుకోవడం కూడా నేను చూడలేను. అంత బాధ కూడా నేను చూడలేను. ఇప్పటి నుంచి రిఫ్రెష్ మైండ్ చేస్తున్నా. రాజు అంటే ఒక రొమాంటిక్ గా, ఇంకా అన్ని పాత జ్ఞాపకాలు అన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తా. సరేనా? అది నేను నమ్మలేమి బాబు, నీకు తెలీదు. నా బాధపడడం మళ్ళీ సిస్టమ్ కాడ బాధపడుకుంటూ కూర్చుంటావు. ఎన్ని రోజులు నేను సిస్టమ్ లో ఒక ఎమోషనల్ సాంగ్ వస్తే నేను కూడా మరి హ్యాపీగా వస్తే అవుతుంటది. ఇంకా నువ్వు అవి కూడా ఇంకా రెస్పాండ్ అయితే ఎట్లా? నీ కాలు మొక్కలా ఇంకా చెప్పు. ఇంకా మీ సంకల్ నాయకుడు కూడా నాకు తెలివి రాదు. ఏం చేసావు మళ్ళీ? వద్దు నాకు సరే గో బాయ్. కెమెరా బంద్ చేసి సాలు ఇది పెట్టిన పెద్ద ముద్ద పెట్టేసారు. సాలు క్లియర్ చేసి నాకు వద్దు ఇవన్నీ. మీ పంచాయతీలు ఉంటే మీ కాడ చూసుకొని మీ సోది మీరు మాట్లాడాలి, నాకు కూడా వద్దు. తమాషాలు నాకు ఎడిటింగ్ కూడా నాకే 100 పంచాయతీలు ఉంటే మరి మీరు పెట్టేది. నాకేం బూతులు వస్తున్నాయి కానీ బూతులు కొంచెం చాలా మాట్లాడుతుంది కాబట్టి మాట్లాడుతుంది. ఏంటంటే గలీజ్ మాట్లాడుతుంది, లవడలాస్గా మాట్లాడుతుంది. గాయస్ నేను నిజంగా చెప్తున్నా, నాకు వీనితో భరించి నాకున్న పేషెన్స్ అంతా తగ్గిపోతుంది. చూసినా వాడు ఎట్లా బిహేవ్ చేస్తుండో. అందుకే రానని అమ్మ, నేనైతే ఒకటే చెప్తున్నా, వానికి ఇప్పుడు కెమెరా ఉందని వాడు అట్లా మాట్లాడట్లేదు, కానీ కెమెరా లేకపోయినా వాడు అలానే మాట్లాడతాడు. వాడి బిహేవియర్ అంతా ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసినాక నేను అట్లా బిహేవ్ చేస్తున్నా కూడా అర్థమవుతుంది. అదే కదా బిహేవ్ ఎట్లా చేస్తుండే. ఇప్పుడు వాడు బిహేవియర్ అసలు అలగడం ఏంది, పాయింట్ ఆఫ్ చేసి మనల్ని అనడం ఏంది, నాకు ఏం అర్థమవుతుంది. ఏమైనా గల్లబట్టి ఎలగొట్టినా మళ్ళీ ఏమైనా పంపించేసినామా? అసలు ఏ థాట్లు అంటుండో, మరి ఇండైరెక్ట్ అంటుండో డైరెక్ట్ అంటుండో ఏమో. మరి ఒకటే గాయస్, ఇగో నేనైతే వానికి కెమెరా ఆఫ్ చేసి పోయి మాట్లాడతా. కాసేపు ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి పోయి మాట్లాడతా. చెప్తా, నేను మంచిగా చెప్తున్నా, నీ కోపంతో కూడా చెప్పట్లేదు, నాకు కూడా వాడిని వదులుకోవాలని లేదు. ఒకటే చెప్తా ఏదంటే, ఇప్పుడు వాడు ఏదో బాధలో ఉన్నాడు కదా, ఇప్పుడు వాడు బాధలో ఉంటే నేను చూసుకుంటూ ఉండలేను కాబట్టి ఒక 2-3 డేస్ మా ఇంటికి వెళ్తా. అప్పుడు వానికి కోపం తగ్గుతుంది, నాకు ఇంకా ఉన్న ప్రేమ డబల్ పెరుగుతుంది. దూరం పెరిగినప్పుడు ప్రేమ అనేది బయట వచ్చేసి ఆటోమేటిక్. కాబట్టి నేను ఒక 2-3 డేస్ మా ఇంటికి వెళ్తాను వానికి చెప్పి నేను వెళ్ళిపోతాను. అప్పటి వరకు వాడు రీకవర్ అయితే నేను వస్తాను. వాడు ఇంకా స్టిల్ రీకవర్ అవ్వలేడు, అదే సిచ్యువేషన్లో ఉన్నాడు అని అంటే నేనైతే రాను కూడా రాను. అక్కడ నేను వాడిని వదిలేసి బాధపడతానా, ఏడుస్తానా, తిననా, ఉపాసం పండుకుంటానా అనేది నా పర్సనల్ ప్రాబ్లం. అది నన్ను నేను హ్యాండిల్ చేసుకుంటాను. నా కష్టం ఏదో నేను పడతా, కానీ నా బాధ చూసుకుంటే అయితే నేను ఉండలేను గైస్, అంతే.